చాలా దినాలుగా మనం ప్రేమ గురించి నేర్చుకుంటున్నాం. ప్రేమ గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ప్రేమ అసలు ఎలా ఉంటుందో నేర్చుకున్నాం. ప్రేమ గురించి సంపూర్ణ నిర్వచనం అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడో నేర్చుకున్నాం. మనకు తెలిసిన ప్రేమ ఏంటి? మనకు తెలిసిన ప్రేమ బట్టలు ఇస్తే ప్రేమ, భోజనం పెడితే ప్రేమ, వందనాలు చెప్తే ప్రేమ, సహాయం చేస్తే సహకరిస్తే ప్రేమ, ఇవి మాత్రమే తెలుసు. చూసుకుని అందోని చూసుకుని ఆకర్షించుకునే ప్రేమ ఇవి తెలుసు, కానీ శాశ్వతమైన ప్రేమ తెలియదు. ఇలాంటి తెలియని శాశ్వత ప్రేమను అపోస్తలుడైన పౌలు మనకు ప్రేమ అంటే ఏంటో నేర్పించాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 13వ అధ్యాయం. తెలిసిందే, జస్ట్ మీకు మరలా ఒకసారి బ్రీఫ్ గా అర్థం అవడం కోసం 13వ అధ్యాయంలో సంపూర్ణంగా చెప్పాడు. ప్రేమ అంటే ఏంటి అనేది 13వ అధ్యాయంలో సంపూర్ణంగా చెప్పి చివరికి ఏమన్నాడంటే, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ వీటిలో శ్రేష్టమైంది ప్రేమ అన్నాడు. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అని చెప్పాడంటే, జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ప్రేమించిన ప్రేమ అని చెప్పాడు. సో ఆ ప్రేమని చెప్పి ఆ తరువాత అధ్యాయంలో అంటాడు, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. సంఘానికి ఏం చెప్పాడు? సంఘానికి చెప్పాడు, సంఘమా మీరు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. అంటే మీ ప్రయాస భూమి మీద బ్రతకడానికి ఎలా ప్రయాసపడుతున్నావో అలాగే ప్రేమ కూడా, క్రీస్తు ప్రేమను చూపించడానికి ప్రయాసపడు అనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా నేర్చుకోవడమే కాదు, అపోస్తలుడైన పౌలు కూడా ప్రేమను చూపించగా మనం చాలా వాక్యాలు ధ్యానించి, ఇంత ప్రేమ అపోస్తలుడైన పౌలుకి ప్రాణం ఇచ్చేసి అంత ప్రేమ యేసయ్య అంటే. దేవునికి స్తోత్రం. అంతటి ప్రేమను అపోస్తలుడైన పౌలు కలిగి మనకు కూడా చెప్తున్నాడు, మరి నేను బ్రతకాలంటే క్రీస్తు కోసం బ్రతుకుతాను, చచ్చిపోతే లాభం అనుకుంటున్నాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ చాలా విషయాలు మనకి ప్రేమ గురించి నేర్పించాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకున్నాం, మన ప్రేమే కాదు, మన స్వలాభం కోసం ప్రేమిస్తున్నాం ప్రభు, అది ఇది అని ప్రేమిస్తున్నాం. కానీ అయ్యా మిమ్మల్ని ఎంతగా జ్ఞాపకం చేసుకోవడానికి ఏపాటి వారము, మేము ఎలా ఉండాలో చెప్పండి ప్రభు, అలా ఉంటాము, మీ చిత్తము చెప్పున సాగిపోతాము, సంకల్పం చెప్పున నడిచిపోతాము, ఈ సంపూర్ణత మా యందు పరిపూర్ణత వలన ఆశపడుతున్నామని మాత్రం మనం ప్రార్థన చేయి. అలా ప్రేమించడం లేదు. యేసయ్యను మనం ప్రేమిస్తున్నాము, ఎలా ప్రేమిస్తున్నాం అనే విషయాన్ని మనం ఒక్కొక్కటి అర్థం చేసుకుంటున్నాం. మనం అనుకుంటున్న అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ భూమి మీద ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, కడికి మరణమే వచ్చినా యేసయ్య ప్రేమ నుంచి నన్ను దూరం చేయలేదు అన్నాడు. సో నిజమేనా అని మనం చర్చించాం, చాలా వాక్యాలు మనం ధ్యానించుకున్నాం. ప్రతి దానిలో మనకు అర్థమైపోయింది ఎందుకు ఇతను ఇలాగ చేస్తున్నాడు అంటే, ఆయన శ్రమల గురించి ప్రార్థన చేయలేదా అంటే మనం అనుకున్నాం. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు, నీకు బలహీనతల శ్రమలో నా శక్తి నీ యందు పరిపూర్ణమవుతుంది అన్నాడు. అప్పుడు అపోస్తలుడైన పౌలు అక్కడి నుంచి ఏమనుకున్నాడంటే, శక్తి పరిపూర్ణం అవడమే కావాలి, ఈ శక్తి పరిపూర్ణం అవడం కావాలంటే శ్రమ రావాలి. ప్రభు కొరకైన శ్రమ మహాభాగ్యం అని ఎంచుకుని దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడో, ముందు ఎంతగా దూషించాడో, తర్వాత ఎంతగా ప్రేమిస్తున్నాడో బయలుపరిచాడు, సమస్తాన్ని రాయించి పెట్టాడు. దేవునికి స్తోత్రం. అలా మనం ధ్యానిస్తూ పోయిన వారం యేసయ్య చెప్పిన మాటలు నేర్చుకున్నాం. ప్రేమ అంటే దేవుని మాట వినడమే ప్రేమ. వాక్యాలు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయించి పెట్టిన ప్రతి మాటలు మనం విన్నాము, ఆ మాటల ప్రకారంగా నడుచుకోవడమే ప్రేమ అని తెలుసుకున్నాం. పోయిన వారం దేవుడు చెప్పిన మాట మనం నేర్చుకున్నాం. ఇరుకు ద్వారమును ప్రవేశించండి అని దేవుడు చెప్పాడు. దేవుడు సాక్షాత్తు అక్కడ ఉన్నప్పుడు మాట్లాడిన మాట. 13 లోకాల్లో మాట్లాడి 24లో మాట్లాడాడు. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే, అక్కడ అడిగారు, ప్రభువా అయితే కొంతమంది రక్షించబడతారా అంటే దేవుడు చెప్పాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ప్రయాసపడండి. దేవునికి స్తోత్రం. దాన్ని కనుగొనేవారు కొంతమందే. సో ఇప్పుడు మనం కొంతమంది దేన్ని కనుగొనడానికి? ఇరుకు మార్గమును ప్రవేశించడానికి. ఇప్పుడు దేవుడు చెప్పాడు కనుక ఆ వచనాన్ని ఒకసారి చదివి ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు చదువుదామండి. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు మనం ధ్యానించుకున్నాం. సో దేవుని బిడ్డారా, ఇప్పుడు దేవుడు ఏ మార్గాన్ని వెళ్ళమంటున్నాడు? ప్రభువా మీ చిత్తం ఏంటో తెలియచేయండి ప్రభువా, మీ చిత్తము చొప్పున సాగిపోవడానికి ఇష్టపడుతున్నామయ్యా అని అడిగాం. దేవుడు అంటున్నాడు, ఇరుకు మార్గాన్ని వెళ్ళయ్యా. మరి అది ఉంది కదా ప్రభువా, అది ఉంది
నాశనానికి పోయేవారి మార్గం అది. చాలా విశాలంగా ఉంటుంది, ఎంతమంది ఒకేసారి వెళ్ళిపోయినా గుమ్మలోంచి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడికి వెళ్ళేది ఇరుకు మార్గం కనుక దీనిలోకి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కానీ దీనిలో వెళ్ళడానికి ప్రయాసపడండి అని దేవుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దాన్ని కనుగొనండి అని కూడా దేవుడు చెప్పాడు. దాన్ని కనుగొని వెళ్ళండి అని చెప్పగా మనం విన్నాం. దేవుడికి స్తోత్రం. అయితే దేవుళ్ళారా, అలా చెప్పినప్పుడు అక్కడ ఆయన శిష్యులు ఉన్నారు. ఆల్రెడీ ఆయన శిష్యులు ఏ మార్గం గుండా వెళ్తున్నారు? ఇరుకు మార్గం గుండానే వెళ్తున్నారు. మనం పోయిన వారం చదువుకున్నాం. అయితే దేవుని బిడ్డలారా, మిగిలిన వారికి చెప్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ఆయన శిష్యులు మాదిరిగా మనకి ఆ ఇరుకు మార్గాన్ని వెళ్ళారు. ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏ మార్గాన్ని వెళ్తున్నాం అనే విషయాన్ని నిర్దేశించాలి. మనం అనుకుంటాం మేమందరం ఇరుకు మార్గం అండి, ఇక్కడ కూర్చున్నాం, మేమందరం ఇరుకు మార్గంలోనే ఉన్నాము, చాలా దేవుడు చూపించిన ఇరుకు మార్గం గుండానే సాగిపోతున్నాము అని చెప్పుకుంటాం. చాలా సంతోషం. బాప్తీసం తీసుకున్నాం కదండి, బల్లారదులో పాల్గొంపులు పంచుకుంటాం. వచ్చే వారం బల్లారదులో మేమందరం పాల్గొంపులు పంచుకుంటాం. కాబట్టి మేమందరం కూడా ఇరుకు మార్గంలోనే ఉన్నాము అనే విషయం మనకు అర్థమవుతుంది. సో సత్యం ఏంటో మనం జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే మొట్టమొదటిగా ఏముండాలని చెప్పారు? పోయిన వారం మనం ధ్యానించాం. పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందండి. అంటే ఇరుకు మార్గంలో ఏ మార్గం అది? జీవమునకు పోవు మార్గము. అంటే ఇరుకు మార్గం గుండా వెళ్తే చివరన ఏముంది? జీవం ఉంది, పరలోకం ఉంది, నిత్య జీవం ఉంది. ఇప్పుడు విశాలమైన మార్గం ఉండకపోతే ఏముంది? నాశనం ఉంది, అంటే నరకం ఉంది, రెండో మరణం ఉంది. సో కనుక దేవుడు అన్నాడు, నేను మీ కొరకు వచ్చాను కనుక కాబట్టి మీరు ఈ మార్గంలోనే వెళ్ళాలి. ఈ మార్గంలో వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ప్రభు ఏ మార్గం అంటే ఈ మార్గం అని చూపించాడు. సో ఆ మార్గాన్ని వెళ్ళడానికి అందరూ ఇష్టపడ్డారు లేదు, కానీ కొందరైనా మనం ఇష్టపడుతున్నాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడికి వెళ్ళడానికి కావాల్సిన మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే మారు మనస్సు కావాలి. మారు మనసు పొంది అప్పుడు లోపలికి ప్రవేశించాలి. అంటే చెప్పాడు కదా, మీరు మారు మనసు పొంది పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక, అంటే అదిగో పరలోక రాజ్యం వచ్చేస్తుంది, అక్కడికి వెళ్ళడానికి దారి చాలా ఇరుకు. కాబట్టి మీరు ఏం చేయాలంటే మారు మనసు పొంది వెళ్ళిపోవాలి. అప్పుడే మీరు ఎక్కడికి వెళ్తారు? నిత్య జీవానికి వెళ్ళిపోతారు. జీవానికి ఇది మార్గం, జీవానికి వెళ్ళే మార్గం ఇది అని దేవుడు చెప్పాడు. కనుక ఇప్పుడు జీవానికి వెళ్ళే మార్గంలో వెళ్ళాలంటే మారు మనసు పొందాలి. అంతేకాదు, పోయిన వారం మనం నేర్చుకున్నాం అభ్యంతరకరమైన వాటిని తీసివేసుకోవాలి అని నేర్చుకున్నాం. సో కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ మార్గంలో ఉన్న వారిలో ఏముండదు? పాపం ఉండదు. రెండోది అభ్యంతరాలేమి ఆటంకాలేమి ఉండవు. అంటే వారిని ఆపే ప్రయత్నం ఏది చెయ్యజాలని అనుభవాల్లో వారు ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం పోయిన వారం ధ్యానించుకున్నాము చాలా విషయాలు. ఇప్పుడు అలా వెళ్ళాలి అంటే మనం దేని ద్వారా వెళ్ళాలి అంటే మనం నేర్చుకున్నాము క్రీస్తు శరీరమును తెర ద్వారా వెళ్ళాలి అని నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు ఆ మార్గంలో ప్రవేశించాలంటే ఇప్పుడు దేనిలో కడగబడాలి అంటే యేసు రక్తంలో కడగబడాలి. పోయిన వారం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు యేసు క్రీస్తు ఎప్పుడైతే బిగ్గరగా ప్రభువుకి తన ఆత్మను అప్పగించుకుని మరణించాడో అప్పుడు భయంకరమైన భూకంపం వచ్చింది, ఆ అడ్డుతెర చినిగిపోయింది చెప్పుకున్నాం. అంటే అతి పరిశుద్ధ స్థలం అనగా నిత్య జీవానికి దేవుడు మహిమా స్వరూపుడైన దేవుడిని చేరుకోవడానికి అడ్డు తొలగిపోయింది. ఇప్పుడు ఎలా వెళ్ళాలంటే క్రీస్తు అనే తెర ద్వారా. అందుకే దేవుడు అన్నాడు, నేనే నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరలేడు. అంటే ఇప్పుడు తండ్రి యొద్దకు చేరాలంటే మార్గం ఎవరయ్యారు? యేసుక్రీస్తు అయ్యారు. ఇప్పుడు ఆయన ద్వారా మనం ప్రవేశించాలి అంటే ఆయన మన పాపముల పరిహారం కొరకు బలి అయ్యాడు, మన అపరాధ పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు, మనం చేసిన పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. కాబట్టి ఇప్పుడు ఆయన రక్తములో కడగబడితేనే కానీ మన అవతలకి వెళ్ళం. ఇప్పుడు మనం రక్తంలో కడగబడి అవతలకి వెళ్ళాలి అంటే ఆయన ద్వారా మాత్రమే వెళ్ళాలి. ఇప్పుడు ఆ రాజ్యానికి వెళ్ళాలనుకున్న వారందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం నేర్చుకున్నాం కదా, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు ఈ రోజు మార్నింగ్ మనం లేచి చేస్తుంటాం, ప్రభువా యేసునాయనా తండ్రి స్తోత్రమయ్యా ప్రభువా అని చేస్తుంటాం. అలా ప్రార్థన చేసినంత మాత్రాన పరలోకానికి వెళ్ళరు. నా తండ్రి చిత్తాన్ని చేసేవారు వెళ్తారు. తండ్రి చిత్తం ఏంటంటే కుమారుని ద్వారా తప్ప ఎవరు పరలోకానికి రాలేరు అనేది దేవుడి చిత్తం, తండ్రి చిత్తం. కాబట్టి ఇప్పుడు తండ్రి నేర్పిస్తున్నాడు ఏంటంటే కుమారుని ద్వారా తప్ప ఎవరు నా దగ్గరికి చేరలేరు అని. ఇప్పుడు కుమారుని ద్వారా మనం వెళ్ళాలి, ఆయన రాజ్యానికి వెళ్ళాలి. సో ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభు తన రాజ్యం గురించి పిలాతుతో ఒక మాట చెప్పాడు. పిలాతును అడిగాడు, ఇదిగో నువ్వు రాజువా అని అడిగితే
కాదయ్యా, సారీ, నీకు ఎవరు చెప్పారు అన్నాడు. సో ఇలా అయిన తర్వాత నువ్వు రాజువా అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నువ్వు అన్నట్టే అని చెప్పి, కానీ నా రాజ్యము లోక సంబంధమైనది కాదు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూద్దాం, ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం. 18వ అధ్యాయం 36వ వచనం. యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యం ఈ సంబంధమైనది, ఇహ సంబంధమైనది కాదు. నేను యేసుక్రీస్తు ప్రభు తన రాజ్యం గురించి చెప్పాడు. అవును, నేను రాజునే, కానీ ఈ రాజ్యానికి సంబంధించిన, ఈ లోకానికి సంబంధించిన రాజ్యం కాదు నాది అన్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తు ఇచ్చే రాజ్యము వేరు, ఆయనది పరలోక సంబంధమైన రాజ్యం, లోక సంబంధమైన రాజ్యం కాదు. సో ఆ రాజ్య సంబంధులుగా మనం ఉండాలనుకున్నాడా, లోక సంబంధులుగా ఉండాలనుకున్నాడా? ఆయన రాజ్య సంబంధులుగా ఉండాలి. మరి ఆయన రాజ్య సంబంధులుగా మనం ఉండాలంటే ఇప్పుడు ఏ సంబంధంగా ఉండొద్దు అంటున్నాడు? విశాలమైనటువంటి ఈ ఇహలోక సంబంధులుగా మీరు ఉండొద్దు అని చెప్పి ఆయన రాజ్యం గురించి చెప్పారు. అంతేకాదు, ఒక వచనంలో మనకందరికీ తెలిసిన వచనమే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, మీకేం కావాలో ఇస్తాను అని దేవుడు చెప్పాడు. అంటే చాలా మంది చింత కదా, ఇప్పుడు మనకున్న చింత అంతా ఏంటంటే ఎలా బ్రతకాలి, ఎలా చేయాలి, పిల్లలు ఎలా పోషించుకోవాలి, పిల్లలకి ఎలా పెళ్లి చేయాలి, ఇవే మన చింతలన్నీ. అంతేనా? మన చింతలన్నీ ఏంటి? పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా చదవాలి, రాబోయే రోజుల్లో ఫీజులు ఎలా కట్టాలి, రాబోయే రోజుల్లో పెళ్లిళ్ళు ఎలా చేయాలి, ఇదే మన ఆలోచన. సో చాలా మంది ఇప్పుడు కాదు, సిటీలో చదువుతున్న వారు, నిన్నే ఒక అబ్బాయి వచ్చి మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఏం చేయాలో, ఇంతకుముందు 10,000 ఉంటే హైదరాబాద్లో బతికేయచ్చు అనేవారు, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉంటే కష్టం అంటున్నారు. ఇప్పుడు ఏముండాలంటే రాను నెలకి 23 లక్షల శాలరీ ఉంటేనే కానీ బతకలేదట. ఇప్పుడు ఎంతసేపు ఏం ఆలోచన? చింత, రాబోయే రోజుల్లో ఎలా బతకాలి, ఇది లోక సంబంధమైన చింత. సో ఈ లోకం శాశ్వతమైంది కాదు, ఎక్కువ శాతం మనం ఉండవు, ఎప్పుడు వెళ్ళిపోతామో మనకు తెలియదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు నా రాజ్యమును మొదట వెతకండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రాజ్యం ఏ సంబంధమైంది? ఇప్పుడు మనం వెతికితే మనకి ఇది అయిపోయిన తర్వాత, ఈ ప్రేమ గురించి అయిపోయిన తర్వాత ఈ వాక్యాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేద్దాం. రాజ్యమును నీతిని వెతకడం ఏంటి? ఇది చాలా మనం ఆలోచించాల్సిన విషయం. అయితే సింపుల్ గా నేర్చుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఆయన రాజ్యం గురించి ఎతికాం, ఆయన రాజ్యం ఎతికితే ఇక్కడ లేదు. ఎక్కడుంది? పర సంబంధమైనది. సో కాబట్టి ఇప్పుడు ఆ రాజ్యానికి వెళ్ళాలి. నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏం కావాలో నీతిని వెతకండి, అప్పుడు ఏం కావాలో ఇచ్చేస్తాను అని దేవుడు చెప్పాడు. మనం పాట మాత్రం పాడేస్తాం, నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను లోకంలో ఉండి, లోక భోగాల్లో ఉండి, లోక సుఖాల్లో ఉండి పాట పాడతాం, నా యేసు రాజ్యం అందమైన, అందులో నువ్వు వెళ్ళాలంటే ఇరుకు మార్గం గుండా వెళ్తేనే వెళ్తావు. పాట పాడితే వెళ్ళం, ఇరుకు మార్గం గుండా వెళ్ళాలి. ఇప్పుడు తెలిసింది, ఆ రాజ్యం పర సంబంధమైందని దేవుడు చెప్పాడు. అందులోకి వెళ్తే మనకి ఏం కావాలో దేవుడు అన్ని చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఏ లోటు రానుడండి, ఆ సమయానికి కావలసిన సమస్తము దేవుడు మనకు అనుగ్రహించే సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన పోయిన వారం మనం నేర్చుకున్న ఆయన రాజ్యం అంతము లేనిదట. ఇప్పుడు మనం వెళ్ళబోయే ఆ రాజ్యము అంతము లేనిది, యుగయుగములు ఉండేది. ఇప్పుడు వెళ్ళే నాశనం కూడా యుగయుగములు కాలుతూ ఉండేది. సో కనుక దేన్ని మనం చూస్ చేసుకోవాలి అని ఆలోచిస్తే ఇరుకు మార్గం చూస్ చేసుకున్నాం. ఇరుకు మార్గాన్ని చూస్ చేసుకుని ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే మారు మనసు ఉండాలి. మెయిన్ లక్షణం ఏంటంటే మారు మనసు ఉండాలా, ఆటంకాలన్నీ తీసివేయబడాలా, అంటే బాప్తీసం తీసుకోవాలా. యేసయ్య మన కొరకు మరణించాడు అని నమ్మాలి. దేవునికి స్తోత్రం. పాపం చేసింది మనకు ప్రతిగా యేసయ్య మరణించారు, మన పాప శిక్ష ఆయన అనుభవించి మనకి మార్గమయ్యాడు. దేవునికి స్తోత్రం. అందుకే నేనే మార్గమును అన్నాడు. ఎక్కడికి నడిపించడానికి మార్గము? పరమునకు నడిపించడానికి మార్గం. అయితే ఇది ఎలా ఉంటదంటే ఇరుకుగా ఉంటది. సో ఇంతకు ముందు లోకంలో చాలా హ్యాపీగా ఉంటది, ఇది ఎలా ఉండదు. వెంటనే దీన్ని మారు మనసు పొంది ఎప్పుడైతే దీనిలో ప్రవేశించడానికి బాప్తిసం తీసుకుంటామో మన జీవిత యాత్ర ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం. ఇరుకు మార్గంలో ప్రారంభమవుతుంది. ఇరుకు మార్గంలో ఏముంటుందని చెప్తాం మనం? మేడ మీద మేడ, బంగ్లా మీద బంగ్లా, ఆ పారు మీద పారు అని చెప్తామా? శ్రమ ఉంటుందని చెప్తాం. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు కదా, ఇలాంటి శ్రమలు పొంది మనం నీ జీవంలోనికి ప్రవేశించాల్సిన వారమై ఉన్నాము. శ్రమ లేదు అంటే
నిత్యరాజ్యం లేదు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే బాప్తీసం పొందుకున్నావో, నమ్మి బాప్తీసం పొందువాడు రక్షించబడును అంటే లోపలికి ప్రవేశించాం. అంటే ఇప్పుడు ఈ ప్రాచీన స్వభావం ఏమైంది? విడిచిపెట్టడం. అంటే పోయిన వారం చెప్పాను, ఇప్పుడు లోపలికి ప్రవేశించాలంటే చాలా ఇరుకు. నీతో ఉన్నవన్నీ వస్తే నువ్వు వెళ్ళలేవు. నీకు అహం ఎక్కువ. అహం బాగా ఎక్కువ. అహం అంటే చాలా ఎక్కువ, పెద్దది, చాలా ఎక్కువ. అంటే చిన్నగా ఉండదు అహం అంటే. ఇంత ఉంటే పోనీ అనుకుంటావు. నిన్ను మించిపోతేనే ఎవరన్నా ఏమంటే తట్టుకోలేవు. ఎవరన్నా అమ్మ ఏమన్నా అందా, నాన్న ఏమన్నా అందా, అత్తగారు మామగారు ఇంకా కుటుంబంలో ఎవరైనా ఏమన్నా అన్నారా, ఎక్కలేని యుగో ఫీలింగ్ వచ్చేది. అంటే ఇప్పుడు అది నీకంటే ఎక్కువైపోయింది. నువ్వు తీసుకుని వెళ్తానంటే మార్గంలో నీకు ప్రవేశం ఉండదు. ఇప్పుడు ఆ మార్గంలో వెళ్ళాలంటే నీ అహాన్ని ఎక్కడ పెట్టాలి? విడిచిపెట్టి పక్కన పెట్టేయాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు అలా అన్నానంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం ఎంత బలమైందో చెప్తున్నాను. పాపము ఎంత బలమైంది అంటే దేవుని బిడ్డలారా గమనించాలి. కోస్తుందా? లేదు, ఎప్పుడో పోయింది. ఉంటుంది బానే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? పాపం ఎంత బలమైందంటే ఇప్పుడు మనల్ని గెంటాలి, నరకంలో గెంటాలి అంటే మనకంటే బలం ఎక్కువ ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నరకం. నన్ను గెంటాలి అంటే ప్రసాద్ వచ్చి గెంటితే అవదు. ప్రసాద్ వచ్చి నన్ను గెంటి అతనే వెనక్కి వెళ్ళిపోతాడు, ఎందుకంటే నాకంటే సన్నగా ఉన్నాడు కాబట్టి. ఈ యోహాను గారు వచ్చి బలంగా గెంటితే ఎక్కడ పడతాను? నరకంలో పడిపోతాను. అంటే నరకంలో పడేసే పాపం మనకంటే చాలా పెద్దది. అందుకే మరణము యొక్క బలమును దేవుడు విడిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి. ఇప్పుడు అంటే మరణము యొక్క బలం మన మీద ఉండడానికి వీల్లేదు. అంటే పాప సంబంధమైన లోక సంబంధమైనది ఏది మనలో ఉండడానికి వీల్లేదు. కానీ మన అహాన్ని విడిచిపెట్టం, లోకంలో ఉన్న భోగాన్ని విడిచిపెట్టం, సుఖ సంతోషాలను విడిచిపెట్టం, లోకంలో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టకుండా నేనండి ఇరుకు మార్గంలో ఉన్నానండి అంటే సెట్ అవ్వదు. అంటే ఇప్పుడు నువ్వేమవ్వాలంటే ప్రతి స్వభావం నుండి విడిపించబడి తేలిక చేయబడి ఇరుకు మార్గం గుండా వెళ్ళాలి. ఆ ఇరుకు మార్గం గుండా వెళ్ళాలంటే నీ ప్రాచీన స్వభావం రాకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అహం పోలేదు, అహంభావాలు పోలేదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడమం. ఇప్పుడు సేవకులు కూడా ఏం కావాలంటే లోకంలో పదవులు కావాలి, హోదా కావాలి. నేను వచ్చిన వెంటనే నాకు ప్రత్యేకమైన కుర్చీ కావాలి, నేను ఈ మండలానికి డాష్, జిల్లాకి డాష్, నాకు డాక్టరు అది ఇది చెప్పేసుకుని అక్కడ కూర్చోరాలి. ఎక్కడ కూర్చోబెట్టాలి? అది అహమా కాదా? అంటే గౌరవించడం తప్పు కాదు, కొంతమంది దాన్ని హైలైట్ చేసుకుంటారు. దాన్ని బట్టి చెప్తున్నాను. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దాన్ని విడిచిపెట్టకపోతే వాళ్ళు వెళ్ళరు, దాన్ని విడిచిపెట్టకపోతే సంఘము వెళ్ళదు. అంటే సేవకుడికి కూడా ఏముండకూడదంటే అహం ఉండకూడదు. అయితే నేను ఇంకో మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన సాంప్రదాయాలు విడిచిపెట్టకుండా, మన పద్ధతులు విడిచిపెట్టకుండా, మనకున్న వాస్తులు పాస్తులు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ విడిచిపెట్టుకోకుండా. అంటే పోయిన వారం 2 వారాల క్రితం ఒక ఆవిడ మూలరాయి కార్యక్రమానికి మా సేవకులు వస్తారు మీరు కూడా రండి అంది. ఇంటికి వచ్చింది పాపం. ఆటో వేసుకుని ఇంటికి వచ్చి పిలిస్తే అప్పుడు నేను అన్నానమ్మా ముహూర్తమా? అవునండి పాస్టర్ గారండి, మా ఇంట్లో ఆయన చూపించేసారండి, అదండి ఆయన వచ్చి ప్లాన్ చేశారండి, సిద్ధాంతం అన్నారండి, 10 గంటల 20 నిమిషాలండి అని. మేము దాటాకి వెళ్ళాం, ఇంటికి వచ్చి ఆటో వచ్చింది కదా. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఆవిడనంటే పరిశుద్ధాత్మ దేవుడిని నడిపించట్లేదంట. ఆవిడ పరిశుద్ధాత్మ దేవుడిని నడిపించడానికి ఆవిడ ఎవరి ఆధీనంలో ఉంది? లోకంలో ఉంది. లోక సాంప్రదాయాలు, లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోకంలో ఉన్నది ఏది విడిచిపెట్టుకోకుండా ఆవిడ అనుకుంటుంది పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే దారిలో ఉన్నాను అని. సో అలా మనం కూడా లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టుకోకుండా నిరుకు మార్గంలో ఉన్నానని భ్రమలో ఉండకూడదు. ఇరుకు మార్గంలో ఉండడం గురించి మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇరుకు మార్గంలో ఉన్నవాడు ఎలా నడిపించబడతాడో కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. అంటే నేనేం చెప్తున్నానంటే లోకంలో స్టైల్ మనలో పోలేదు. లోకంలో ఉన్న ఈ త్రాగుడు వ్యసనాలు మానలేదు, బూతులు మానలేదు, వ్యభిచారం మానలేదు, దొంగతనం మానలేదు, అబద్ధాలు మానలేదు, మోసాలు మానలేదు, కోపాలు, క్రోధాలు, కలహలు, కక్షలు, భేదాలు ఏమీ మానలేదు. లోక సంబంధమైన ఆలోచనలు మానకుండా వీటిని పెట్టుకుని పరలోక మార్గంలో ఉన్నానని భ్రమలో మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. సేవకుడైనా విశ్వాసులైనా మనం ఏ మార్గం గుండా ఉన్నామో నేర్చుకుంటే గనక, ఒకవేళ అదే మార్గంలో ఉంటే నమ్మి బాప్తీసం పొందేవాడు రక్షించబడతారు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం పొందేటప్పుడు పరిశుద్ధాత్మని వరం
అంటే ఆల్రెడీ ఆ దారిలో ఉన్నవాడికి ఏముంటుంది? పరిశుద్ధాత్మని వరం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. లోక సంబంధంగా ఆలోచన ఉండదు, లోక సంబంధమైన తలంపులు ఉండవు. లోకం వైపు చూడు. ఎక్కడ చూస్తాడు? గురి వైపుకు చూస్తాడు. దేవునికి స్తోత్రం. మన గురి ఏంటి కదా? ఆ చివర ఏముందో అదే గురి మనకి. చివర ఏముంది? నిత్య జీవం ఉంది, లేదా పరలోకం ఉంది. అక్కడికి వెళ్ళాలని గురి మనకి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన రాజ్యాన్ని వెతకాల ముందు ఆయన రాజ్యానికి వెళ్ళేటప్పుడు మనం ఆ మొదటి స్టెప్లో నుంచి దాటకపోతే వెళ్ళలేము. మన క్రైస్తవులు ఎలా ఉన్నారంటే మొదటి స్టెప్పే లేదు. మొదటి స్టెప్పే వేయకపోతే ఇక నీ ఆత్మీయ జీవితం ఎక్కడ నడుస్తుంది? మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు. పాస్టర్ గారండి పెళ్లి సెట్ అయిందండి, వచ్చే వారంలో బాప్తిస్మం ఇస్తారా అంటే, అవునమ్మా ఎప్పుడు పెళ్లి? 15వ తారీఖునండి. అయితే 12వ తారీఖున ఇచ్చేస్తాను నీకు పెళ్లి. 12వ తారీఖుని పెళ్లి, 13వ తారీఖుని పెళ్లి కూతురు చేసేస్తాను, 15వ తారీఖుని పెళ్లి. సరే రైట్. 13వ తారీఖుని 12వ తారీఖుని బాప్తిస్మం. ఆ పెళ్లికి ఏ ఆలోచనలు ఉంటాయి? నా పెళ్లి అవుతుంది, పెద్ద ఇది చేస్తారు, మా ఇంటికాడ కూడా చాలా హడావుడి చేయాలి, ఆ రోజు పలానా డ్రెస్ కొనుక్కోవాలి, ఈ ఆలోచనలే ఉంటాయి. ప్రభువా నన్ను క్షమించు, నా పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేసుకున్నావు చేస్తుందా? చేతి నిండా గొర్రెంటలు, ఒంటి నిండా చక్క తయారు పెళ్లి కూతురు న్యాయం చేస్తారు కదా. అలాగా ఆ ఆలోచనతో ఉంటుందా? మారు మనసు అనుభవం, ఆ పశ్చాత్తాపం ఉంటుందా? పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందండి అంటే ఎలా ఉండాలంటే, ఆ సమయంలో యేసయ్యని సిలువలో వేలాడుతున్న యేసయ్యని చూస్తూ కన్నీరు కారుస్తూ, ప్రభువా అక్కడ ఉండాల్సింది నేను, నాకు బదులుగా నీవున్నావు ప్రభువా అని కన్నీటి ప్రార్థన చేసుకొని, ఆ కన్నీటి ప్రార్థన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి లోపలికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఎవరు నడిపిస్తారని చెప్పాను? పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే దేవుని బిడ్డలారా, ఒక వచనాన్ని చదువుదాం. యోహాను సువార్తలోనే 10వ అధ్యాయం 7 నుంచి 11 వరకు చదువుదామండి. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా నేను, గొర్రెల పోవు ద్వారము నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు, దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారము. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేతమేయుచుండును. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. దేవునికి స్తోత్రం. యేసయ్య మరలా చెప్పాను అంటే ఇది మరొక్కసారి దేవుడు చెప్తున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం. ఆల్రెడీ చెప్పాడు, మళ్ళీ చెప్తున్నాడు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లన్నో, గొర్రెల పోవు ద్వారమును నేనే. ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలంటే ఈ నామమును తప్ప వేరే నామమును మనకేం లేదు. రక్షణ ఇంక ఏ భూమి కింద ఇవ్వబడిన, భూమిపైన ఇవ్వబడి ఏ నామమున రక్షణ లేదు. రక్షణ ఎవరి నామం ఉందని? యేసుక్రీస్తు నామములో మాత్రమే ఉంది. సో కనుక దేవుని బిడ్డారా, గొర్రెల పోవు ద్వారము. గొర్రెలు ఎవరు అంటే విశ్వాసులు. ఇప్పుడు చాలా ట్రోల్ అవుతుంది కదా గొర్రెలు అని. యేసయ్య అలా సంబోధించారు. సో కుడివైపున ఉన్న వారిని ఒక రకంగా మాట్లాడారు, ఎడం వైపున ఉన్న వారిని ఒక రకంగా మాట్లాడారు. కుడివైపున ఉన్న వారిని గొర్రెలు అన్నాడు, ఎడం వైపు ఉన్న వారిని మేకలు అన్నాడు. సో ఇప్పుడు గొర్రెల పోవు ద్వారం ఎలా అంటే కాపరికి అనుగుణంగా ఉండేవి గొర్రెలు, కాపరంగా అనుగుణంగా లేనివి మేకలు అని అర్థం. సో ఈ గొర్రెల పోవు ద్వారము లేదా మనం విశ్వాసులు పోవే ద్వారం ఎవరు? ఇప్పుడు మనకి యేసుక్రీస్తు. అది ఎలా ఉంటుందంట? ఇరుకుగా ఉంటుంది, సంకుచితముగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. దానిలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇరుకులో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఒక 5 పిల్లలు ఒక మంచం మీద వేస్తే ఊరుకోరు. ఆడేడుస్తాడు, ఇది కయ్యమంటాడు, లేచి కూర్చుంటాడు. అంటే ఆడుకోవాలి, ఈడికి తగిలింది, ఈడి చెయ్యి ఆవిడికి తగిలింది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఇరుకు ఎవరికి ఇష్టం ఉండదు. ఒక రూమ్లో 8 ఉండమంటే చిరాకు వచ్చేస్తుంది, ఒక్కబోస్తుంది, అసహ్యం పుడుతుంది, ఎందుకు నా జీవితం అనిపిస్తుంది. ఇన్ని బాధలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఇరుకు ద్వారంలో వెళ్తే శ్రమ ఉంటుందా, శోధన ఉంటుందా, ఏముంటుందా? ఇరుకు ద్వారాన్ని వెళ్తే శోధన ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇరుకు ద్వారాన్ని ప్రవేశించాలి. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, గొర్రెల పోవు ద్వారమును నేనే. నాకు ముందు చాలా మంది వచ్చారు. సో చాలా మంది వస్తే గొర్రెలు వాటి స్వరం వినలేదు. దేవుడు అంటున్నాడు, గొర్రెలు నా స్వరము వింటాయి. దేవునికి స్తోత్రం. అంటే మనము యేసయ్య బిడ్డలం అంటే ఎవరి మాట వింటాం?
యేసయ్య మాటే వింటాం. దేవుని బిడ్డలారా, ప్రేమ గురించి చెప్పుకున్నాం. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. యేసయ్యని ప్రేమిస్తే కంపల్సరీ యేసయ్య మాటే వింటాం. యేసయ్య చూపించిన మార్గం గుండానే వెళ్తాం. లోకంలో వెళ్ళిపోయి హల్లెలూయా స్తుతి మహిమ అంటే యేసయ్యని ప్రేమించినట్టు కాదు అనే విషయాన్ని గమనించాలి. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, నా స్వరం వింటాయి, వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును, నేనే ద్వారమును, ఆయన తప్ప ద్వారం ఏది లేదు. కనుక దేవుని బిడ్డలు గమనించాలి. నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన యెడల వాడు రక్షించబడిన వాడై. ఆయన ద్వారా అనగా ఆయన చెప్పిన విధంగా ఎవరి పాపముల కొరకు ఆయన చనిపోయాడనే అవగాహన వస్తుందో, మనం అవగాహన కలిగి పాప క్షమాపణ పొందుకొని ఆయన ద్వారా లోపలికి వెళితే మనం ఏమైనట్టు? రక్షించబడినట్టు. దేవునికి స్తోత్రం. ఇందాక చెప్పాను కదా, నమ్మి బాప్తిసం పొందువాడు ఈ మాటలన్నీ యేసుక్రీస్తుని, ద్వారమై ఉన్న యేసుక్రీస్తు గురించి తెలుసుకొని ఆయన ఎందుకు సిలువేయబడ్డాడు, ఇప్పుడు ఆయన సిలువేయబడ్డం వల్ల మనకేం లాభం, ఇవన్నీ తెలుసుకొని అప్పుడు తెలుసుకుని నమ్మి బాప్తిసం పొందాలట. దేవునికి స్తోత్రం. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును. అంటే నువ్వు ఆల్రెడీ రక్షించబడ్డావు. ఇప్పుడు లోపలికి వెళ్ళిన, ఇక్కడ రాయబడి ఉంది కదా, లోపలికి ప్రవేశించిన యెడల వాడు రక్షించబడిన వాడై ఉంటాడంట. దేవునికి స్తోత్రం. వాడై ఉండి లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. వాడు ఏం చేస్తాడంట? లోపలికి వెళ్తాడంట, మళ్ళీ బయటకు వస్తాడట. అదేంటి మరి? లోపలికి వెళ్ళడం ఏంటి, బయటికి రావడం ఏంటి? లోపలికి వెళ్ళినాడు మళ్ళీ బయటికి రాకూడదు కదా, లోపలికి వచ్చిండో బయటికి రాకూడదు కదా. మేత మేయడానికి వస్తాడంట. మేత మేయడానికంటే ఇప్పుడు లోపలికి వెళ్ళాడు కదా రక్షించబడిన వాడు, కుటుంబ పోషణ కొరకై బయటికి వెళ్తాడు. ఆత్మీయంగా లోపల ఉన్నాడు, కుటుంబ పోషణ కొరకై ఉద్యోగానికి వెళ్తాడు, కుటుంబ పోషణకై పనికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళినా రక్షించబడ్డాడు గనుక ఎవరి నడిపింపులో ఉంటాడు? అమ్మా, అదే నువ్వు బయటికి వెళ్ళిపోయేవనుకో సాతాను ఒక్క విషయం, ఒక్క ఆదివారం మానేసామనుకోండి, 4-5 వారాలు సాతాను గారు రానివ్వడు కదా. అంటే ఏం చేసేస్తాడు? పట్టేసుకుంటాడు, ఇంక చర్చికి రానివ్వడు. అదే నువ్వు మానకుండా ఉంటే మానడానికి దేవుడు ఆత్మని ప్రేరేపించడు. అంటే నేను చెప్తున్నానంటే, ఎప్పుడైతే రక్షించబడ్డాడో లోపల ఉన్నవాడు బయటకు వచ్చి కష్టపడతాడు, కుటుంబం కొరకు పని చేసుకుంటాడు, మళ్ళీ లోపలికి వెళ్తాడు, బయటకు వస్తే జీవనోపాధి కోసం బయటకు వచ్చిన వెంటనే నలుగురితో కలిసిపోవడం అని అర్థం. నలుగురితో కలిసిపోవడం. లోపంలో ఉన్నాం కదండి, పార్టీ అన్నారు, ఎంజాయ్మెంట్ అన్నారు, అక్కడన్నారు, ఇక్కడన్నారు. మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు. మొన్న ఏదో జరిగినాయి, అక్కడికి అందరూ వెళ్ళిపోయారట చాలా మంది. సో అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, అన్నింటిలో ఉంటారు. అది కాదు, వాళ్ళు ఎవరు ఆధీనంలో ఉన్నారంటే లోపల విశాలమైన మార్గంలో ఉన్నారు. దీనిలో ఉంటే కూడా బయటకు వచ్చినా ఇదేం చేత ఉన్నాడు? ఆత్మ చేత నడిపించబడుతున్నాడు కనుక ఆత్మీయుగానే ఉంటాడు. బయటకు వచ్చిన మాట ఆత్మీయంగా ఉంటుంది, ఆ నడవడికి ఆత్మీయంగా ఉంటుంది, ప్రవర్తనాలు ఆత్మీయంగా ఉంటుంది. ఆత్మ చేత నడిపించబడుతున్నాడు కనుక గురి దేని వైపు? పరలోకం వైపే ఉంటుంది. కానీ బయటకు వచ్చి పని చేసుకుంటాడు, కష్టపడుకుంటాడు, పోషించుకుంటాడు, వెళ్ళిపోతాడు మళ్ళీ లోపలికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మనలందరూ బయటే ఉంటారు. అంటే ఆదివారం అండి మంచి అది వచ్చిందండి, ఇది వచ్చిందండి, మాకు ఈరోజు ఎక్కువ డబ్బులు వస్తాయని అందుకు రాలేదని మీకు ఏం తెలిసి పాటరు కాదు, పొట్టకూటి కోసం. సో నీకు మేత దేవుడు పెడతాడు. ఆత్మచేత నింపబడిన తర్వాత నువ్వు కంపల్సరీ బయటకు వస్తావు, పని చేసుకుంటావు, మన లోపలికి వెళ్తావు. కానీ రక్షించబడ్డావు లోపలికి వెళ్ళి కనుక ఆ రక్షణతోనే బయటకు వస్తావు. కానీ రక్షణను పోగొట్టుకోవు. దేవునికి స్తోత్రం. రక్షణను పోగొట్టుకోకుండా పరిశుద్ధాత్మని నడిపిస్తాడు. చాలా మంది రక్షణ గురించి తెలియక రక్షణను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. రక్షణ అని శిరస్త్రాణము రాయబడి ఉంటుంది. ఆ శిరస్త్రాణాన్ని పక్కన పెట్టేశారని కూడా రాయబడి ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే బాప్తిజం తీసేసుకున్నాం కాబట్టి, హెల్మెట్ వచ్చేసింది కాబట్టి, హెల్మెట్ బిగిన్ చేసాం కాబట్టి అది ఓడదో కాదు. హెల్మెట్ ని జాగ్రత్తగా కాపాడుకోవాలి మన రక్షణ అనే శిరస్త్రాణాన్ని. కనుక దేవుని బిడ్డలు గమనించాలి. ఇక్కడ అంటున్నాడు, అలా ఉంటే కనుక నువ్వు ఎప్పుడైతే లోపలికి వచ్చి రక్షించబడ్డావో బయటకు వచ్చి మేత తింటావు, లోపలికి వెళ్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినాల్లో చాలా మంది అలా ఉండడం లేదు. ఉన్నట్టుగా నటిస్తున్నారు. నటించే జీవితం దేవునికి ఇష్టం ఉండదనే విషయం గమనించాలి. బాప్తీసం అంటే వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎవరినైనా అడిగాను, అమ్మ బాప్తీసం తీసుకుంటావా? ఆలోచిస్తున్నాను అన్నయ్య అన్నారు అనుకో, దాని అర్థం ఏంటంటే లోకంలో ఉండడానికి ఇష్టపడుతున్నారని అర్థం. అంతేనా? బాబు బాప్తీసం ఇందాకే ఒక మంగళవారం మన చర్చిలో అక్కడ ముగ్గురికి బాప్తీసం ఉంది. ముగ్గురు బాప్తీసం కావాలని కోరారు. సో ముగ్గురికి బాప్తీసం మంగళవారం ఇస్తాను.
వేరే పాపను కూడా అడిగాను, అమ్మ తల్లిగా మరి ఏంటి విషయం నువ్వు కూడా అని అడిగితే, ఆలోచించి నీకు ఫోన్ చేస్తానన్నయ్యా, చెప్తానన్నయ్యా అంది. సో అయితే పని చేయమ్మ, మంగళవారం కదా, వచ్చే మంగళవారం చెప్పైతేని చెప్పడం. అంటే దాని అర్థం ఏంటంటే, ఎందుకు చెప్తున్నానంటే, ఆ పోస్ట్ పోన్ చేసే మనసు ఉందంటే ఎక్కడున్నట్టు? మనసంతా లోకం మీద ఉన్నట్టు. లేదు లేదు నేను ఈ మార్గాన్ని వెళ్ళిపోవాలి, ఆ పరలోకం నాకు కావాలి అంటే మార్గంలో రావడానికి ఇష్టపడతారు. సో అలా లేదు అంటే, లోకం మీద ఆలోచన ఉంది, లోకం మీదే మనసు ఉందంటే ఈ మార్గానికి రారు. సో కాబట్టి దేవుని బిడ్డలారా గమనించాలి. ఇప్పుడు లోకంలో ఉన్నవారు అంతా శరీరాశ నేత్రాశలో పడిపోతారు, జీవపు డమ్మలో పడిపోతారు. వారికి బాప్తిసం అంటే పడదు. ఇంకా టైం ఉంది కదండి. పూర్వం ఒక్కసారి 24 మందికి బాప్తిసం ఇచ్చాం స్టార్టింగ్ లో. అక్కడ ఇచ్చినప్పుడు ఒక ఆయన అంటాడు, అప్పుడే మా పిల్లలకి బాప్తిసం ఎందుకండి, అప్పటికే 21 సంవత్సరం ఎంతో నాకు గుర్తులేదు, మా పిల్లలు ఇంకా పెళ్ళి అవ్వాలి, వారికి పిల్లలు పుట్టాలి, ఆ పిల్లలు పుట్టాలి, ముసలిది అయిపోయాయి కదా బాప్తిసం. వయసుతో నిమిత్తం కాదు, మనస్సు మారితే బాప్తిసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు లోపలికి ప్రవేశించడానికి యవ్వన బిడ్డలకు ఏం లేదు? మనసు లేదు. మనసు లోపలికి లేదు, ఆ పరలోకం వైపు లేదు. చూపు ఉంది కానీ మనసు లేదు. కానీ మనసు దేని మీద ఉంది? లోకం మీద ఉంది. లోకంలో ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ అంటే పోయినసారి కొన్ని బ్యాచ్లకు ముందు బ్యాచ్లో బాప్తిసానికి కొంతమంది వచ్చారు, 6 ఎంతమంది వచ్చారు. వారికి వాక్యం చెప్తున్నాను. 1 రోజు చెప్పేశాను, 2 రోజు చెప్పేశాను, 3వ రోజు చెప్పి 4వ రోజున బాప్తిసం ఇస్తాను. అయితే 2వ రోజున ఒక అబ్బాయి వచ్చన్నాడు, అన్నయ్య ఇప్పుడు బాప్తిసం తీసుకుంటే ఒక 6 నెలలు పోయి తీసుకోవచ్చా అని అడిగాడు. ఏరా అన్నాను. అలా కాదు, నేను ఇప్పుడే 10th అయింది కదా, ఇంటర్మీడియట్లోకి వెళ్తున్నాను కదా, ఫ్రెండ్స్తో అటు ఇటు వెళ్తున్నాను కదా, మరి అదే కదా లోకంలోకి వెళ్ళిపోవడం అంటే అని కొన్ని మాటలు చెప్తే, అలా కాదన్నయ్య 6 నెలల తర్వాత తీసుకుంటాను, నేను బలవంతం ఏమీ లేదు, నేను బలవంతంగా ఏమీ ఇవ్వను, నీకు యేసుతో ఉండాలనుకుంటే నీవు బాప్తిసం తీసుకోవాలని కొన్ని విషయాలు చెప్పేశాను. ఆ పిల్లోడు బాప్తిసం తీసుకోవాలా అంటే మనసు దేని మీద ఉంది? లోకం మీద ఉంది. ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాలా, ఎంజాయ్ చేయాలా, తాగాలా, తినాలా, అవి ఇవి అన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పిల్లోడిని చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? ప్రజలందరి నోట్లో పిల్లోడే. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బాప్తిసానికి వచ్చేటప్పుడు కొన్ని పద్ధతులు చెప్తాం, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా అన్ని చెప్పినప్పుడు ఆ మనసు బిడ్డకు లేదు. అమ్మో ఇలాగైతే చాలా కష్టం, సినిమాకి వెళ్ళొద్దు అంటున్నాడు, షికార్లకు వెళ్ళొద్దు అంటున్నాడు, ప్రతి భోజనం కుదరదు అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు. ఇవన్నీ తెలుసుకుని నేను 6 నెలలు అన్నాడు. 6 నెలలు అయింది, 4 సంవత్సరాలు అయిపోయినట్టుంది, ఇంతవరకు రాదామంది, చర్చకు కూడా రాలా. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇరుకు ద్వారాన్ని ప్రవేశించడానికి ఇష్టపడరు చాలా మంది, కనుగొను వారు తక్కువ. దేవునికి స్తోత్రం. ఇరుకు మార్గం అంట కనుగొను వారు కొందరే. సో దేవుని బిడ్డలారా, ఇరుకు మార్గాన్ని ప్రవేశించిన మన ద్వారా కొంతమంది ఆ మార్గంలోనికి వచ్చే మాదిరి మనం చూపించాలి. దానికి స్తోత్రం. దీనిలో ఉన్నది చివరికి వెళ్ళేపాటికి మనం పొందడానికి మన గురి దాని మీద ఉండాలయ్యా. శ్రమ, శోధన, ఇబ్బందులు ఆయన బలం మన మీద సంపూర్ణమవుతుంది. ఈ విషయాలు చెప్తే మనము మాదిరి అయితేనే కదా అర్థమయ్యేది. కానీ క్రైస్తవులకి మాదిరి కనబడడం లేదు, సేవకుల్లో మాదిరి కనబడడం లేదు. కనుక దేవుని బిడ్డలారా గమనించాలని చెప్పడానికి మాత్రమే ఇష్టపడిపోయి, ఒకళ్ళు నేనున్నాను చెప్పడానికి మాత్రమే ఇష్టపడి పాటించలేని స్థితిలో ఉంటే నేను కూడా బయట ఉన్నట్టే కదా. నేను కూడా లోపల ఉన్నట్టు కాదు, నేనేం చేయాలి? లోపల ఉండి మీ అనుభవంతో చెప్పాలి. దానికి స్తోత్రం. మీకు తెలుసు కదా, పూర్వం నాలో ఉన్న స్టైల్ ఇంత అంతా కాదు, సినిమా యాక్టర్ పేరుతో పిలిచేవారు నన్ను, అలాంటి స్టైల్ ఉండేది. నేను ఇంకా వివరంగా చెప్తే సమయం సరిపోదు, కానీ అలాంటి నన్ను దేవుడు ఎన్నుకున్న తర్వాత, ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత సమస్తాన్ని విడిచిపెట్టేసుకున్నా. దేవునికి స్తోత్రం. అంటే విడిచిపెట్టుకోవాల్సింది విడిచిపెట్టుకోకుండా, విసర్జించాల్సింది విసర్జించకుండా మనము ఆయనతో సాగిపోతున్నామనే భ్రమలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు లోనికి బయటికి వస్తారంటే వారికి జీవాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అంతేగా దేవుడు చెప్పాడు కదా, ఆయనను వెంబడించాలంటే ఏం చేయాలి? ఆయన వెంబడించాలంటే తనను తాను ఉపేక్షించుకోవాలంట. అంటే తనను తాను ఉపేక్షించుకోవడం అంటే తనలో ఏ కోరికలు ఉన్నాయి? నాకు చాలా కోరికలు, బంగారం కోరిక ఉండేది, మంచి మంచి వస్త్రాల కోరికలు ఉండేవి, అలా వేసుకునేవాడిని. లోకంలో ఇలా ఉండాలి, అలా ఉండాలని చాలా కోరికలు ఉండేవి. సో ఎప్పుడైతే యేసులోకి వచ్చానో, యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరించామో, సమస్తాన్ని ఉపేక్షించుకున్నాం, విడిచిపెట్టుకున్నాం. కానీ ఎవరు విడిచిపెట్టుకోకుండా ఇప్పుడు ముందుకు సాగిపోవడానికి ఇష్టపడుతున్నారు. ఆ ముందుకు సాగిపోవడాన్ని ఇరుకు మార్గంలో ప్రవేశించడం అనరు. సో మనలో ఏం కనబడాలా? పరిపూర్ణమైన మార్పు కనబడాలి. సో పరిపూర్ణమైన మార్పు కనబడితే మనం దేనిలో ఉన్నట్టు?
ఇరుకు మార్గం అదే కదా ద్వారం. ఆయన ద్వారా, ఆయన శరీరమును తెర ద్వారా, ఆయన రక్తములో కడగబడుట ద్వారా, పరిశుద్ధపరచబడుట ద్వారా, పాప క్షమాపణ పొందుట ద్వారా పవిత్రపరచబడుతున్నాం కదా. మన పాపములను ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన ప్రతి పాపమును కడిగి మన పవిత్రులుగా చేస్తాడు. పవిత్రమైన జీవితం, పవిత్రాత్మతో నడిపేసి, పవిత్రాత్మతో అనుసంధానమై నడిచే జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనందరికీ తెలుసు, ఒకసారి అపొస్తలుడైన పౌలుని కొట్టి చెరసాల్లోకి నెట్టి లోపలేసేసి కాళ్ళకి బొండలు, చేతులకి సంఖ్యలు వేసేసారు. పౌలు, శీల ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉంటే వారిద్దరూ ఎవరి బిడ్డలు అంటే దేవుని బిడ్డలు అని తెలుసు. ఎవరికి? ఆ చెరసాల అధిపతికి తెలుసు. లోపలేసాడు, బొండలేసాడు, కొట్టాడు కూడా అంట. ఎవరిని? అపొస్తలుడైన పౌలు కొట్టి నెట్టినట్టుగా ఉంటది. సో ఇలా కొట్టి నెట్టి తాళాలేసి వెళ్ళిపోతే ఇప్పుడు ఏం చేయాలంటే, ప్రభువా నువ్వు చెప్పినట్టు ఇరుకులోకి వచ్చాం కదా, ఇరుకులో కూడా మాకు ఈ బాధలేనా? ఏంటి ప్రభువా ఇది? నేను ప్రకటిస్తుంటే ఇలా కొడతారా? నువ్వేం చేస్తున్నావు? మమ్మల్ని కొట్టేటప్పుడు చేతులు ఎండిపోకూడదు, మమ్మల్ని తిట్టేటప్పుడు వాళ్ళ నోరు ఆడిపోకూడదు, అలా చేయాలి కదా, నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నావు కదా, అలా జరగాలి కదా అని అనుకుంటారు. కానీ ప్రతి దానిలో దేవుని చిత్తాన్ని వెతికి ఆ శ్రమలో కూడా సంతోషిస్తున్నాను అపొస్తలుడైన పౌలు చెప్పాడు కదా. మనం నేర్చుకున్న శ్రమలో ఏం చేస్తున్నాడంట? సంతోషిస్తున్నాడంట అపొస్తలుడైన పౌలు. ఇప్పుడు చెరసాల్లో సంతోషించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, స్తుతి మహిమ పాడుతున్నాడు. యెహోవా నీ నామం ఎంతో ఘనమైనది పాడుతున్నాడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం పాడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ పాడుతున్నాడు. పాడుతూ ఉంటే ఏమైంది? ఆ చెరసాల్లో ఉన్న వాళ్ళు అందరూ వింటున్నారంట. పౌలు, శీల ఇద్దరు పాటలు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని ప్రసన్నత, భూకంపం వచ్చింది, చెరసాలన్నీ ఓపెన్ అయిపోయినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్న థైలాండ్లో ఏదో వచ్చిందంట, బిల్డింగ్లు కూలిపోయినాయి. ఇక్కడ అలా కాదు, వాళ్ళకి విడుదల వచ్చిందంట. దేవునికి స్తోత్రం. ఓపెన్ అయిపోయినప్పుడు ఏం చేయాలా? దేవుడు మాకు ఓపెన్ ఇచ్చాడు, దేవునికి స్తోత్రం అని పారిపోవాలా? ఏలో పారిపోలేదు, ఎవరిని కూడా పారిపోనివ్వలే. సో దేవుని బిడ్డారా, వెంటనే అక్కడ చెరసాల అధిపతి వచ్చాడు. వచ్చి చూశాడు, లైట్ పెట్టుకుని చూసి అనుకున్నాడు, వీళ్ళు వెళ్ళి పారిపోయారు, నా ఉద్యోగం పోద్ది, కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? కత్తి పెట్టుకుని చచ్చిపోవాలనుకున్నాడు. అప్పుడు అంటున్నారు, కత్తి పెట్టుకుని చంపుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, మాలో ఎవరో పారిపోలేదు. అప్పుడు వారిలో యథార్థతను చూశాడు, వారిలో నీతిని చూశాడు, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క యథార్థతను చూసి అప్పుడు అనుకున్నాడు, వీరు సామాన్యులు కాదు. దేవునికి స్తోత్రం. వారిని బట్టి కనుగొన్నాడు, వీరు రక్షకుని ప్రకటిస్తున్నారట, అది కాదని లోపలేసాం, కానీ వీరు దేవుడే నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంత శ్రమ పెట్టినా, ఇంత ఇబ్బంది పెట్టినా పారిపోకుండా నిలబడి, నేను చచ్చిపోతుంటే నన్ను కూడా చనిపోకుండా ఆపారంటే వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు, వీళ్ళ మనసు గొప్పది అని తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలుసుకుని వెంటనే వారికి ఏం చెప్తున్నాడు తెలుసా? అయ్యా, నేను కూడా రక్షణ పొందాలంటే, మీకులాగా అవ్వాలంటే నేను ఏం చేయాలి? ఇరుకు ద్వారం గుండా ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు చెప్పారు కదా, ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నమ్ము, ఆయనే మార్గము. కాబట్టి విశ్వాసం ఉంచి లోపలికి వస్తే నీవు మాత్రమే కాదు, నీ ఇంటి వారు కూడా రక్షించబడతారు. సో కనీసం మనం ఎంతమందికి రక్షకుడిని పరిచయం చేయగలుగుతున్నాం? అంటే వారి రక్షకుడు నిజమైన రక్షకుడు అని చెరసాల అధిపతికి అర్థమైంది. వారి యొక్క పద్ధతిని బట్టి, పారిపోకుండా వారి యథార్థంగా ఉండడాన్ని బట్టి, ఆ సత్యాన్ని బట్టి, వారి ఇన్ని తిరిగి దూషించకుండా ఉండడాన్ని బట్టి, వారి సంఖ్యలను దేవుడు తెంపడాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. సంఖ్యలు తెగిపోతే ఇప్పుడు ఎవరైనా పోలీస్ స్టేషన్ ఇట్టారనుకోండి, పోలీసుడు తప్పుకుంటే ఏకపొరుగే. కానీ ఇలా అలా చేయలేదు. వీళ్ళు యథార్థతను ప్రేమించేవారు, యథార్థమైన దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుడి కార్యాన్ని కళ్ళారా చూడాలనుకున్నారు. అక్కడ కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం. వాళ్ళకి గాయాలు కడిగాడంటే గాయాలతో ఉన్నారంట. గాయాలతో ఉండి కూడా దేవుని బిడ్డరా, వారు అంత శ్రమలో ఉండి కూడా అతనికి రక్షణ మార్గాన్ని కనపరచారు. ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళు వచ్చి నాకు నీలాంటి రక్షణ కావాలి అని అడిగారంటే వీళ్ళు సువార్త చెప్పకుండానే వారిలో ఎన్ని గుణగణాలు గమనించి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారిలో ఎన్ని లక్షణాలు గమనించి ఉండొచ్చు. కొట్టినప్పుడు తిరిగి మాట్లాడలేదు, గెంటేటప్పుడు తిరిగి మాట్లాడలేదు, లోపల ఏడవడం లేదు. అలా అంత శ్రమలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. వారి దేవుడేమో కార్యం చేశాడు, విడుదలిచ్చాడు, కానీ పారిపోలేదు. వీళ్ళు యథార్థత, వీరి నమ్మిక, వీరి విశ్వాసం అంతా చూసి విశ్వాసంతో ప్రార్థన చేయడం, ఆ దేవుడు నాకు కావాలంటే నేను ఎక్కడ ప్రవేశించాలా అని అడిగితే, ఇరుకు మార్గాన్ని ప్రవేశించు, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నేటి దినాల్లో మనం అటువంటి అనుభవంలో లేము.
దేవుని బిడ్డలారా గమనించాలి. ప్రభు పేరు మనవి చేస్తున్నాను. యేసయ్య అంటాడు, ఒక వచనం చూసేసుకుని ముగిద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24, 25, 26 చదువుదాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిని ఎడల తనను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నిన్ను వెంబడింపగలను. దక్కించుకును, సంపాదించుకుని ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణంకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? చాలు. మన ప్రాణానికి ప్రతిగా మనం ఏమీ చెల్లించలేము. అంతా సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అంటుంది. అంటే మనం ఎప్పుడు కూడా భూమి మీద ఏ ఆలోచన కలిగి ఉన్నామంటే సంపాదన ఆలోచనే కలిగి ఉన్నాం. అక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి, అమెరికా వెళ్ళిపోవాలా, ఇంకా పలానా దేశం వెళ్ళిపోవాలా, సంపాదించుకోవాలా. కరెక్టే, సంపాదించుకుంటాం. 2 ఇల్లులు కొనేసావు, 2 కార్లు కొనేసావు, ప్రహారీ కట్టేసావు, కుక్కనెట్టేసుకున్నావు, సెక్యూరిటీని పెట్టేసుకున్నావు. ఆ రాత్రి చచ్చిపోతే ఏమవుద్ది కదా? అందుకే దేవుడు చెప్తున్నాడు, ప్రాణానికి ప్రతిగా ఏమీ ఇవాళ లోకమంతా సంపాదించుకున్నావు అంటే లోకమంతా సంపాదించుకుని లోకంలో మిలియనర్ అయినా నువ్వు చచ్చిపోతే ఏమి లాభం? చచ్చిపోతే విలువ లేదు కదమ్మా. కొంతమంది చెప్తారు చచ్చిన శవానికి ఏం లేదంట, విలువ లేదంట. ఊడిపోయిన చెప్పులకు కూడా విలువ ఉంటుందంట, మళ్ళీ కుట్టించుకోవచ్చు. చచ్చిపోయినోడికి వాల్యూవే లేదు. ఒకసారి చెప్పానా, ఒక రాజుగారు చనిపోయారట. చనిపోతే తీసుకెళ్తున్నట్టు వర్షం వచ్చిందంట. ముసలోడు నడిచెళ్తూ వర్షం వస్తుంది కదా అని ఆ గుడిసెళ్తూ అన్నారంట, అమ్మా నా చెప్పులు తడిసిపోతాయి, పంచన ఎట్టుకుని వెళ్తున్నాను అంటే, ఎట్టుకుని వెళ్ళి బాబా, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకెళ్తే కానీ అని చెప్పిందంట ఆవిడ. సో రాజుగారు తడిసిపోతున్నారు, పంచన ఎడతామంటే వద్దు శవాన్ని నా పంచన అంటే చెప్పులుకున్న విలువ చచ్చిపోయిన వాడికి లేదు అని కదా అర్థం. అంటే ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, నీ ప్రాణాన్ని దక్కించుకోవాలి అంటే ఇప్పుడు పైన చెప్తున్నాడు, నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. అంటే ఇందాక చెప్పిన నీకున్న కోరిక, నీకున్న ఆశ, లోకంలో ఉన్న నీకు మమకారం, లోకంలో ఉన్న బంధం సమస్తాన్ని తెంచేసుకొని సిలువనెత్తుకొని, అంటే ప్రాణాన్ని, తన సిలువనెత్తుకొని అంటే ప్రాణాన్ని ఎప్పుడు పోయినా పర్వాలేదనే తీర్మానం. దేవునికి స్తోత్రం. బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. దేవునికి స్తోత్రం. అలాగే మనం చనిపోయారు ప్రవీణ్ పగడాలగా. దేవునికి స్తోత్రం. ఆయన సిలువనెత్తుకుని సాగుతున్నాడు, సమస్తాన్ని ఉపేక్షించాడు, సిలువనెత్తుకుని సాగిపోతున్నాడు. మొన్న గన్నవరం దగ్గర దేవుడు పిలుచుకుని తీసుకెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. రాజమండ్రి దగ్గర అతను సాగిపోయాడు. ఇప్పుడు ఆయన ఏం దక్కించుకున్నాడని మనం అడగొచ్చు. ఆయన ప్రాణాన్ని దక్కించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చనిపోయింది కాదు, కానీ ఇప్పుడు నిత్య జీవానికి వెళ్ళిపోయాడు. ఆయన నిత్య జీవానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏమంటే బాబు, లోకంలో బతకాలంటే భూమి ఉండాలా, అన్ని ఉండాలి, కాబట్టి బ్రతుకుదేరువు కోసం పోతున్నామంటే దేవుడు ఉంటే తర్వాత సంగతి అని అనుకుంటే, నువ్వు బ్రతుకుదేరువు గారికి వెళ్ళిపోయి లోకమంతా సంపాదించి ప్రాణాన్ని పోగొట్టుకోవడం అంటే, నరకానికి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? అంటే విశాల ప్రపంచంలో నువ్వు వెళ్ళిపోయి విశాలమైన నీ ప్రయత్నం చేసి సంపాదించుకుని చివరికి నాశనానికి పోయే మార్గం గుండా వెళ్ళి నాశనానికి పోతే ఏం ప్రయోజనం? కనుక ఇరుకు మార్గంలో ప్రవేశించారు ఆయన ప్రవీణ్ పగడాల గారు. ప్రవేశించి దేవుని పరిచయం యథార్థంగా చేస్తున్నారు. తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా చనిపోతానని తెలిసి కూడా ప్రభు పరిచయలో సాగిపోతుంటే, ఏదో 4 రోజులు ఏదో మీటింగ్స్ ఉన్నాయని బండేసుకొస్తున్నాడు అంట. ఆయన 4 రోజులు దగ్గరగా కారు కుదరదు అని. సో మొత్తం ఇది ఏది జరిగిందో తెలియదు, కానీ ఆయన పరలోక ప్రవేశం అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అదే చచ్చిపోయాడు కదా మరి అంటే, ఆయన పరుగు తుదముట్టించేశాడు. ఆయన నిత్య జీవానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన ఇరుకు కాదు, విశాలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా మన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి లోక సంబంధమైన ఆలోచనలు చేయకూడదు, లోక సంబంధమైన తలంపులు పెట్టుకోకూడదు. ఇరుకు మార్గంలో గుండా వెళ్ళి ఆత్మ నడిపించే నడిపింపులోనే సాగిపోవాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉన్నామా అలాగా? ఆత్మచేత నడిపించబడుతున్నామా? క్రైస్తవులు చాలా మంది, ఒకవేళ లేకపోతే మనం ఉందాం, కానీ చాలా మంది ఎలా ఉన్నారంటే, మెండుపాలెం అనేవారు కొంతమంది, పలానా తీర్థం అనేవారు క్రైస్తవులే. పలానా తీర్థం అంటారు, పలానా కోడి పందాలు అంటారు, పలానా జాతర అంటారు, పలానా యాత్ర అంటారు, అన్నిట్లో ఉంటారు. క్రిస్మస్కి మాత్రం డబ్బులు ఎక్కువిచ్చేసి మేము ఇరుకు మార్గం ఉన్నామని అనుకుంటారు. భ్రమ. డబ్బు ఇచ్చి ఎవరు కూడా ఒకవేళ చర్చికి స్థలం ఇవ్వచ్చు, చర్చి కట్టించవచ్చు, విశాలమైన చర్చిని కట్టించవచ్చు, పరలోకానికి వెళ్ళరు.
దేవుడు చెప్పినట్టుగా హృదయాన్ని అర్పించుకుని ఆ ఇరుకు మార్గం గుండా సాగిపోతే మాత్రం దేవుడు నిత్య రాజ్యానికి తన ఆత్మ చేత నడిపించుకుంటూ పోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కనుక భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఒకవేళ ఇంకా బాప్తిసం తీసుకొని బిడ్డలు, లేదు నేను బాప్తిసం తీసుకొని నేను కూడా యేసయ్యని ప్రేమిస్తున్నాను, ఆయన మాట వింటాను, ఇరుకు మార్గంలో నేను ప్రవేశిస్తాను అంటే గనుక మంగళవారం ఇచ్చే బాప్తిసాల్లో మిమ్మల్ని కూడా చేరుస్తాం. కనుక దేవుని బిడ్డారా, అంటే రేపు ఎల్లుండి కూడా వాక్యం చెప్పి అప్పుడు బాప్తిసం ఇస్తాం. కనుక దేవుని బిడ్డారా గమనించాలి, యేసయ్య అంటే ప్రేమ అంటే చెప్పలు కొట్టడం కాదు, మాట వినడం. యేసయ్య చెప్తున్నాడు, ఇదిగో నాశనానికి పోయే మార్గం విశాలం, అనేక మంది ప్రవేశిస్తున్నారు. కనుక మీరు ఏం చేయాలంటే ఆ జీవములకు పో మార్గం ఇరుకును సంకుచితమై ఉంది, దాన్ని కనుగొని నడుచుకోండి. దేవునికి స్తోత్రం. దాన్ని కనుగొనని వారు లోకంలో కోకొల్లలుగా ఉన్నారు, నాశనానికి వెళ్ళిపోతున్నారు. చర్చికి వెళ్తారు కానీ నోటంట పచ్చి బూతులు వస్తాయి, అబద్ధాలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి. వాళ్ళు ఎత్తి చూపించడం కాదని వారందరూ మారాలి, లేకపోతే పరలోకానికి చర్చికి వెళ్ళినంత మాత్రాన, కానుక ఇచ్చినంత మాత్రాన, క్రిస్మస్ కి పెద్ద కానుక ఇచ్చినంత మాత్రాన, చర్చి కొడుతుంటే ఆ మించిన కానుక ఇచ్చినంత మాత్రాన, లేదా స్థలం ఇచ్చినంత మాత్రాన, చర్చి కట్టించి ఇచ్చేసినంత మాత్రాన పరలోకానికి వెళ్ళరండి. దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటే, ఇప్పుడు సౌలు అనుకున్నాడు, మొట్టమొదటి రాజైన సౌలు అనుకున్నాడు, దేవుడికి ఏం చేద్దామంటే బలిసిని అన్ని ఇచ్చేద్దాం అనుకున్నాడు. అంటే డబ్బిచ్చి బలులిచ్చి ఆ దేవునికి అర్పణలిచ్చి సంతోషపడదాం అనుకుంటే సంతోషం దేవుడికి ఇష్టం ఉండదు. అప్పుడు సమూయేలు ద్వారా దేవుడు ఏం వర్తమానం పంపించాడు, ఒకడు మాట వినుట వల్ల ఆయన సంతోషించినట్టుగా బలులు అర్పణలు బట్టి సంతోషించాడు. దేవునికి స్తోత్రం. నువ్వు రూపాయి చర్చలో ఇవ్వకపోవచ్చు, ₹1 కానుక వెయ్యకపోవచ్చు, కానీ దాన్ని దేవుడు చూడ్డాడు. దేన్ని చూస్తాడు? ఏ మార్గంలో నా మాటకుండా వెళ్తున్నావో చూస్తాడు. కనుక దేవుని బిడ్డరా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం మెల్లిగా నేర్చుకుందాం వాటన్నిటినీ. అయితే ఇక్కడ అంటున్నాడు, గొర్రెలు పో ద్వారమును నేనే. మనం ఎవరి ద్వారా వెళ్ళాలి? దేవుని ద్వారా మాత్రమే వెళ్ళాలి. ఆ వాక్యంలో చివరిగా చూసి ముగించేద్దాం. దొంగతనమును, హత్యను, నాశనము చేయడం చేస్తారు. అయితే నేనైతే నిత్య జీవాన్ని ఇవ్వడానికి వస్తున్నాను, అది సమృద్ధిగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను గొర్రెలకు మంచి కాపరిని. దేవునికి స్తోత్రం. ఇందాక చెప్పుకున్నాం కదా, ఎంత మంచివాడైతే అక్కడి నుంచి వచ్చాడు ఆయన. ఇందాక కీర్తనలో మనం ధ్యానించాం, అక్కడి నుండి ఇక్కడికి వచ్చాడంటే ఎంత మంచివాడైనా. మన స్వరూపమందు మార్చబడి ఆయన ఈ లోకానికి వచ్చాడంటే ఎంత మంచివాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు ప్రాణమే పెట్టిన దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రాణం పెట్టి, ప్రభువా నిన్ను నమ్ముతున్నాను, నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వు నాకు కావాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఈ మార్గం గుండా నడు. ఈ మార్గం కాదు, ఈ మార్గం కూడా నడు. ఈ మార్గం కూడా నడిస్తే, అవును ప్రభు వస్తాను, ప్రభువా వస్తాను కాదు, ఈ మార్గం గుండా వెళ్ళాలంటే మారు మనసు పొంది బాప్తిజం తీసుకోవాలి. ఇది లేకపోతే రాలేము. దేవునికి స్తోత్రం. మళ్ళీ చెప్తున్నాను, నేను బాప్తిజం తీసేసుకున్నాను, ముగిస్తున్నాను. బాప్తిజం తీసేసుకున్నానండి ఇంచుమించు 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాల క్రితం బాప్తిజం తీసుకున్నా ఈ స్టెప్ నీకు లేదంటే ఈ ప్రవేశం నీకు లేదని అర్థం. ఇప్పుడు నేను సేవకుడుగా ఎగ్జాంపుల్, నేను పాప క్షమాపణ ప్రార్థన చేసుకుని యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించుకుని నేను ఆ ద్వారం గుండా లోపలికి వెళ్తే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతాను. పరిశుద్ధాత్ముడు నా మనస్సును, నా చూపును, నా ప్రవర్తనను, నా నడవడికిన లోకం వైపుకి నడిపించడు. లోకం వైపుకి నడవిక నేను బయటకు వచ్చినా ఆత్మీయంగా ఉంటాను, లోపలికి వెళ్ళినా ఆత్మీయంగా ఉంటాను. దేవునికి స్తోత్రం. మీరు ఎవరో చూడరు కాబట్టి నేను ఇంట్లోనేమో ప్రభాస్ సినిమాలు వేసుకొని ఏవో ఉన్నాయి కదా, ఏ బాహుబలి వేసుకుని చూసుకుని బయటకు వచ్చి ఒకవేళ ఇలా ఉంటే ఆత్మచేత నడిపించబడేవాడిని కాదు. అది మీకు కూడా ఆపాదించుకోవాలని నా మీదకి పెట్టుకుని చెప్పుకున్నాను. సో మీరు కూడా ఆపాదించుకోండి. మీ ప్రవర్తన మారకుండా, నడవడిక మారకుండా, దేవుని ఆత్మ నడిపింపు లేకుండా మీరు బయటికి వెళ్ళిపోతున్నారు అంటే సాతాను ఆధీనంలో ఉండిపోయి భ్రమపరచు వెలుగుదూత ఆత్మ చేత నడిపించబడుతున్నారేమో గమనించుకోవాలి. నిజంగా ఒకవేళ ఆ ప్రవేశం నీకుందా, దేవుని ఆత్మవరం నీ మీద ఉంటుంది. నువ్వు ప్రతిదీ ఆత్మీయంగానే ఆలోచిస్తాం, కానీ శరీరానుసారంగా ఆలోచించు. కానీ మనకు శరీరానుసారమైన ఆలోచనలే ఎక్కువ, శరీరానుసారమైన తలంపులే ఎక్కువ, శరీరానుసారమైన మనస్సు ఎక్కువ. నీ బాప్తిసానికి ఉపయోగం లేదు. కనుక దేవుని బిడ్డలారా గమనించాలి. సో చివరిగా ముగిస్తున్నాను. ఈ రోజైనా మనం చెప్పాలి, ప్రభువా నేను నీ మార్గంలోనే వస్తాను, నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాను, కానీ
నిన్ను ప్రేమిస్తే నువ్వు చూపించిన మార్గంలోకి రావాలి, కానీ ఆ మార్గంలోకి రావాలంటే విడిచిపెట్టుకోవాల్సిన విడిచిపెట్టలేదు అంటే నేను ఇరుకు మార్గానికి పనికిరాను. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టబడకపోతే ఇరుకు మార్గానికి ప్రవేశించలేవు. క్రీస్తు ద్వారా వెళ్తే కనుక ఏ పాపం నీలో నిలబడవు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన రక్తము ప్రతి పాపమును కడిగి ఏం చేస్తుందంట? రక్తం కారుతుంది. ప్రవేశిస్తున్నాను, ప్రతి పాపాన్ని కడిగేస్తుంది. అవతలికి వెళ్ళేపాటికి దేవుని ఆత్మచేత నింపబడ్డాను. ఆ పాపము లేని పాప పరిహారం పొందుకొని పాపము లేని జీవితాన్ని జీవిస్తున్నాను. ఇక మరణం నా మీద ఏలుబడి చేయదు. బయటకు వచ్చిన నాశన పాత్రుడు నన్ను ముట్టజాలడు. దేవునికి స్తోత్రం. ఇది కదా ఇరుకు ద్వారంలో ప్రవేశించడం అంటే. ఎన్ని సార్లు చదివేస్తాం కానీ దాని అర్థం మనకు అర్థం కాదు. అందుకే దేవుడు చెప్తాడు ఇరుకు మార్గాన్న ప్రవేశించాలని. చిన్న ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. అడుగుదాం యేసయ్యను, అయ్యా ఒకవేళ నేను కూడా ఇరుకు మార్గంలో లేనేమో, దయతో నన్ను క్షమించు. నేను అలా ఉండడానికి వీల్లేదు. నేను ఇరుకు మార్గంలో ప్రవేశించాలని ఆశపడుతున్నానయ్యా. అయ్యా ఈరోజు మీరు మాతో చెప్పారు, మిమ్మల్ని ప్రేమిస్తున్నామనేటువంటి మాట మాత్రం ఉంది, కానీ మీ వాక్యమును అయ్యా సరిగా అర్థం చేసుకోలేని స్థితిలో మేము ఉన్నామయ్యా. దయతో మిమ్మల్ని క్షమించండి. మా మాట మారలేదు, ప్రవర్తన మారలేదు. ఒకవేళ నిజమైన రక్షణ ఉంటే నువ్వు ఫ్రెండ్స్తో ఉన్నా ఆత్మీయంగా ఉంటావు, నువ్వు జాబ్లో ఉన్నా ఆత్మీయంగా ఉంటావు, నలుగురితో కూర్చున్నా ఆత్మీయంగానే ఉంటావు, ఎక్కడికి బయటికి వెళ్ళినా ఆత్మీయంగా ఉంటావు. నువ్వు